YTV తెలుగు ఛానల్ కి స్వాగతం. 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, ఎగ్జామ్ ప్యాడ్, జియోమెట్రీ బాక్స్, పెన్స్, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ప్నర్ లు అందజేస్తున్న యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్, అన్నమయ్య జిల్లా మదనపల్లి నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లేఅవుట్లోని వివేకానంద మున్సిపల్ హై స్కూల్లో యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు 30 మందికి ఎగ్జామ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్, పెన్నులను ముఖ్య అతిథులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర బాబు, ఏసీటీఓ నాగేంద్ర, హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి, గుడ్వెల్ కంప్యూటర్ అజయ్ తో కలిసి అందజేసిన యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్. ఈ సందర్భంగా ఏఆర్ సురేష్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల జీవితానికి మూలస్తంభం లాంటిదని, పట్టుదల, క్రమశిక్షణ అలవర్చుకుని శ్రద్ధగా చదువుకుని 10వ తరగతిలో మంచి ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించి తమ తల్లిదండ్రులకు, తాము చదువుతున్న పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రాజేంద్ర బాబు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మస్థైర్యంతో, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని, మంచి మార్కులతో విజయాలను అందుకోవాలని అన్నారు. విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. అదే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాకు ఎలాంటి పరిచయం లేదు. సార్ గారే మన పాఠశాలకు సంబంధించినటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకుని మన పాఠశాలకు ఇచ్చేసి, సార్ 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షకు వెళ్తున్నారు, వాళ్లకు మా తరఫున విజయంలో మా భాగస్వామ్యం కూడా ఉండాలి, మీ పాఠశాల విజయంలో అని చెప్పేసి మన పిల్లలకు, కొంతమంది విద్యార్థులకు జామెట్రీ బాక్సులు, పెన్నులు, ప్యాడ్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. సార్ గారికి పాఠశాల తరఫున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఏసీటీఓ సార్ గారికి కూడా పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఎందుకు నేను ఈ పరీక్ష అటలే ఇస్తున్నానో తెలుసా మీకేమన్నా? గత 35 సంవత్సరాలకు ముందు రీడింగ్ రూమ్ వీధిలో నేను నా మిత్రుడు కలిసి టీ తాగుతున్నాము. టీ కొట్టుకు పక్కన ఒక బట్టలంగడి ఉంది. ఆ రోజుల్లో బట్టలకు మధ్యలో ఒక అట్ట వస్తుంది, అట్టలో గుడ్డ చుట్టూ వస్తుంది. ఆ అట్ట అడిగాడు ఆ అబ్బాయి, చిన్న అబ్బాయి. ఆ అంగట్లో వెళ్ళి, అన్న అట్ట కావాలి, అట్ట అంటే ఆ షాప్ యజమాని కసురుకున్నాడు, ఏయ్ రా బయట తెల్లారితో వచ్చినావు అని. సో మేము పక్కన టీ తాగుతున్నాము, చూసినాము ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి అట్ట అడిగితే, ఎందుకు ఈ పిల్లడిని చూస్తే స్కూల్ యూనిఫామ్ ఉంది. సో అబ్బాయిని దగ్గరికి పిలిచి, నాన్న దేనికి అట్ట అని అడిగాము. సార్ రేపటి నుంచి పరీక్ష జరుగుతుంది, నాకు పరీక్ష రాయడానికి, పరీక్ష కొనవేయడానికి నాకు స్తోమత లేదు, దానికే అట్ట అడిగాను అని చెప్పాను. యాక్చువల్లీ ఆ రోజుల్లో అట్ట కాస్ట్ ఎంత తెలుసా? 3 రూపాయలు. క్లిప్ కాస్ట్ ఎంత తెలుసా? 1 రూపాయి, ₹1 క్లిప్పు. అది కూడా కొనలేని దౌర్భాగ్యమైన స్థితిలో మన పిల్లలు ఉన్నారా? మన ఇంటి పక్కల్లో ఉండే పిల్లలు అటువంటి సందర్భంలో ఉన్నారా అని చెప్పి నేను చాలా బాధపడాను. కనీసం లెక్కేసుకోండి, 3 రూపాయలు కూడా పెట్టి పరీక్ష కొనలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈరోజు ఏదో నా దగ్గర ఉందని చెప్పి కాదు ఇవ్వడం. మీరు కూడా రేపు ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మీరందరూ కూడా, మిమ్మల్ని ఇక్కడ చూస్తున్న అందరినీ కూడా నేను 10వ తరగతి విద్యార్థులుగా మిమ్మల్ని చూడలేదు. ఒకరిలో ఇంజనీర్ని, ఒకరిని లాయర్ని, ఒకరిని డాక్టర్ని, ఒకరు ఎస్పీని, ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని చూస్తున్నాం మీలో. ఎందుకంటే మనకు స్కూల్కు ఉన్నటువంటి పేరు అలాంటిది. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సరస్వతి నిలయంలో మీరందరూ చదువుతున్నారంటే, మీరందరూ కూడా అచంచలగా పైకెదిగి, మీరు కూడా మీరు కూడా ఒక మంచి స్థాయిలోకి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వచ్చినప్పుడు, అరే మా పాఠశాలలో నేను 10వ తరగతి చదివినప్పుడు నాకు ఈ విధంగా మాట చెప్పారని చెప్పేసి మీరు కూడా ఒక 10 మందికి, ఒక 5 మందికి మీకు తోచిన సహాయం చేయండి. అర్థమైందనా?
సో మీకు అమ్మ నాన్న రోజు 10-5 రూపాయలు ఇస్తూ ఉంటారు, అవునా? ఇస్తుంటారా? సో మనం 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఖాళీ చేస్తాం, 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఖాళీ చేస్తాం. అలా కాకుండా మన డబ్బులో ఇచ్చి 1 రూపాయి దాచిపెట్టండి మీ ఇంట్లో. ప్రతిరోజు కూడా మీకు ఇచ్చినటువంటి డబ్బు, మీ నాన్న ఇచ్చినటువంటి డబ్బులో ఇచ్చి 1 రూపాయి దాచిపెట్టండి. మా ఇంటి పక్కన జరిగిన సన్నివేశం చెప్తాను. నాయనకు 3 బిడ్డలు ఉన్నారు. 3 బిడ్డలకి తెల్లారు బయట పోయేటప్పుడు 3 పిల్లలకి డబ్బులు ఇచ్చేవాడు. ఆ 3 పిల్లలు కూడా ఆ డబ్బుని ఎలాగైతే ఇస్తారో అలాగే హుండీలో వేసేవాళ్ళు. ఒకరోజు నాయనకు కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేక ఉన్న డబ్బు అంతా అయిపోయి కరెంటు కట్ చేస్తారు ఇంట్లో. తన మిత్రులకి ఎందరికో ఫోన్ చేసి డబ్బు కావాలంటే నేను ఇక్కడ లేను అక్కడ బయట ఉన్నానని చెప్తే తన బిడ్డలు తాము దాచిపెట్టిన హుండీని పగలగొట్టి ఆ డబ్బంతా తీసుకొచ్చి నాయనకి ఇస్తారు. నాన్నకు అంతులేని ఆనందం. చూడండి ఒక్కసారి, మీరేం కష్టపడాల్సిన పని లేదు. మీ నాన్న ఇచ్చిన దాంట్లో 1 రూపాయి మీరు పక్కన వేసి పెట్టండి. మీ తోటి మిత్రులకు, మీతోటి చదివే పేద విద్యార్థులకు మీరు ఒక నోట్బుక్ తీసిస్తే దాంట్లో ఉన్న ఆనందము ఇంకెక్కడా కూడా దొరకదు. ఇకపోతే మీరు 10th క్లాస్ చదువుతున్నారు. 10th మీకు మూల స్తంభం లాంటిది. ఇదే మీకు ఫస్ట్ స్టెప్. సో మీరు ఎక్కడ కూడా ఒత్తిడికి లోను కాకుండా పట్టుదలతో, క్రమశిక్షణతో బాగా చదివి మంచి ఉత్తీర్ణత శాతం తీసుకొచ్చి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు, మీరు చదువుతున్న పాఠశాలకు, మీ ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొస్తారనేసి ఆశిస్తూ నా ఆశని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయుల సార్కి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డిఆర్డిఓ అంటే తెలుసా? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అవునా? నిన్న అగ్ని 5 సక్సెస్ అయింది తెలుసా మీకు అందరికీ? అంటే భారత రక్షణ రంగంలో డిఆర్డిఓ పరిశోధన చేసి ఏంటి తయారు చేస్తుంది? మిసైల్స్ తయారు చేస్తుంది. అవునా? ఆ విధంగా భారతదేశం రక్షణ ఉంది. మన సురేష్ మాస్టారు మన మదనపల్లికి మిసైల్ లాంటి వాడు. ఎందుకు? మీలాంటి యువతకి అంతా కూడా కరాటే నేర్పిస్తున్నాడు. దేని కరాటే? మీకు పక్కన కొట్టేదానికా? మిమ్మల్ని మీరు రక్షించుకునేదానికి, ప్రొటెక్షన్ కోసం. అవునా? కాబట్టి మన మదనపల్లి పట్టణానికి ఒక మిసైల్ లాంటి మాస్టర్ మనకు ఉండడం అనేది మనకు చాలా అదృష్టవంతులు. అదేవిధంగా మా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ చక్కటి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Private school, I asked someone, is this a private school? No sir, it is a government school. Government school అయ్యి అడ్మిషన్ దొరకదు అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అనేసి కొంచెం ఆలోచిస్తున్నాను. రియల్లీ వెరీ అప్రిషియబుల్. అందరికీ కూడా మంచి మార్కులు వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధ్యాయులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పరీక్షల పండుగ సందర్భంగా ఉన్నారా? చాలా సంతోషం. ఈరోజు నమ్మకానికి ప్రతిరూపమైనటువంటి మన వివేకానంద ఉన్నత పాఠశాలకు, అలాగే యూత్ కరాటే మదనపల్లి అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సురేష్ అన్న గారు మీ మీద నమ్మకంతో మీరు పరీక్షలు బాగా రాయాలని పరీక్షా సామాగ్రి అందజేస్తున్న శుభ సందర్భంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అదృష్టం కష్టజీవుల సొంతం అన్నారు. అదృష్టం కష్టజీవుల సొంతం, దానికి నిలువెత్తిన నిదర్శనం సజీవ సాక్ష్యం ఈరోజు మన ఉన్నతాధికారిగా, ముఖ్య అధ్యక్షుడిగా ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి నాగేంద్రరావు సార్ కోసం గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని అలాగే మనందరిలో ఆత్మీయతను చూసి ఆనందాన్ని పంచుకునేటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర బాబు సార్ గారికి, మదనపల్లి శ్రీ గురువీల్ కంప్యూటర్స్ అధినేత మా ఆత్మీయ మిత్రులు శ్రీ అజయ్ సార్ గారికి ప్రత్యేకంగా నేను సురేష్ అన్నకి ఎలా థ్యాంక్స్ చెప్పాలి అర్థం కదన్నా. అన్న ఈ స్కూల్ మర్చిపోయినాడు అన్న, నెక్స్ట్ ఇయర్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, పెట్టుకోరా. మదనపల్లి నుండి మలేషియాకు పేరు తీసుకెళ్ళాడు అన్న. మదనపల్లి టు మలేషియా. ఇలా పక్కన పల్లె కట్టింది. మదనపల్లి నుంచి మలేషియాలో పోయి మదనపల్లి సత్తా చూపించారు కరాటేలో బిడ్డలు. ఇంచుమించు నాకు తెలిసి ఎన్ని దేశాలు మీకు తిరిగిండదు ఇప్పటికీ? 8 దేశాలు తీసుకెళ్ళాడు ఖ్యాతిని గుర్తుపెట్టి. 8 దేశాలు.
ఎక్కడ మీకు క్లియర్ సార్, ఆత్మరక్షణ లేకపోతే ఈ కాలం బతకలేదు సార్. ముఖ్యంగా ఆడబిడ్డలు బతకలేరు, అలాగే మీరు కూడా అంతే. రక్షణ లేకపోతే మీరు బతకలేరు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఆడమగ తేడా గారి ఉద్దేశం ఇది. రక్షణ అందరికీ సమానం అయిపోయింది. అందువల్ల మిమ్మల్ని ఇట్లాంటి మన గురువులు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ మీరు చాలా గొప్పగా ఆలోచించి మంచి చదువు చదవాలని ఆశిస్తూ మంచిగా మీరు ఫలితాల్లో మంచి స్థానాన్ని పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. న్యూస్ ఇంతతో సమాప్తం. చూస్తూ ఉండండి మై టీవీ తెలుగు ఛానల్.